వెల్కమ్ టు పి మహా ఛానల్. అందరికీ నమస్కారం అండి. చూసారా మా చెట్టు, మా సన్నజాజి పూలు ఎలా పూసినాయో చూసారా? ఒక్కరోజు కొయ్యిపోతే ఇలా పూలన్నీ ఇలా విచ్చిపోయి ఇలా ఉంటాయండి. చూసారా ఎంత బాగున్నాయో? ఈ ధనుర్మాసంలో ఈ సన్నజాజి పూలతో పూజ చేస్తే ఆ విష్ణుమూర్తి స్వామివారికి చాలా ఇష్టమండి ఈ సన్నజాజి పూలు. కానీ నేను రాత్రి కొయ్యలేదండి. కోద్దామంటే టైం సరిపోలేదు, నాకు కొయ్యటం కుదరలేదు. చూసారా ఎంత గుత్తులుగా ఎలా పూసినాయో? ఈ చెట్టు పూలు కొయ్యాలంటే చాలా ఓపిక ఉండాలండి, చాలా ఓపిక ఉండాలి. ఇవి ఎలా అంటారా? చిన్న చెట్టు అప్పుడేమో నేను మొత్తం పూలన్నీ కోసేస్తూ మీకు వీడియోలు చేస్తూ చూపిస్తూ ఉండేదాన్ని. కానీ పెద్ద చెట్టు అయిపోయాక ఈ పూలన్నీ కొయ్యాలంటే చాలా టైం పడుతుందండి. ఒక గంటన్నా పడుతుందండి ఈ పూలన్నీ కొయ్యాలంటే. చూసారా అంత టైం తీసుకుంటుంది. అంతసేపు కొయ్యాలంటే చాలా కష్టమైపోతుంది. నేను అప్పుడు అనుకునేదాన్ని పూలు ఉంటే ఎంత బాగుంటుందో అనుకునేదాన్ని. కానీ ఈ పూలు చూస్తుంటేనండి చాలా ఆనందంగా ఉంటుంది కదా. చూడండి, ఉదయం ఇలా వచ్చామంటే అస్సలు డాబా ఎక్కంగానే మంచి స్మెల్, సన్నజాజి పూలు వాసన మా డాబా అంతా వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కరోజు కొయ్యిపోతే ఇలా ఉంటాయండి. అసలు సన్నజాజి పూలండి ఎండాకాలమే పూస్తాయి అంటారు, కానీ మాకు చలికాలం కూడా ఎప్పుడూ పూస్తూనే ఉంటాయండి ఈ పూలు. చూడండి ఎంత ఆనందంగా ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్. ఈ చలికాలం కాగడా మల్లె పూస్తాయి అంటారు, కానీ మాకు కాగడా మల్లెతో అవసరం లేకుండా ఈ సన్నజాజి పూలే బాగా పూస్తాయండి. చూడండి ఎటు చూసినా పూలేనండి, ఎంత బాగున్నాయో. కానీ నిన్నొక్కరోజు కొయ్యిపోతే ఇలా పూలన్నీ రాలిపోతూ ఇలా ఉంటాయండి. చూసారా ఎంత బాగున్నాయో? షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఆనందాన్ని, ఈ పూల పరిమాణాన్ని మీకు అందరికీ నేను చెప్పినందుకు, మీరు చూసినందుకు చాలా ఆనందపడండి. షేర్ చేయండి, లైక్ చేయండి.